అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేనివారు, చాలా పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసినటువంటి స్త్రీ ఈ రోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకైతే వస్తుంది. తను వచ్చినా కూడా మీ దృష్టిని మాత్రం వ్యాపారం పైననే ఉంచండి. ఇక మీరు కొన్ని వ్యాపార పనుల కోసం సుదూర ప్రయాణంలో వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త అందుకోవడం అయితే జరుగుతుంది. మీ యొక్క పాత తప్పు ఏదైనా ఉంటే కుటుంబ సభ్యులకు అది రావచ్చు, కొనసాగించేటటువంటి అవకాశాలు అయితే జరుగుతున్నాయి. మీరు స్నేహితుల నుండి డబ్బు తీసుకుంటే అది తప్పకుండా అందుకోండి, లేకపోతే తర్వాత మీరు మోసపోయే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు మరే ఇతర ప్రణాళికలైనా సరే డబ్బును కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈరోజు మీ కోసం కొన్ని సమస్యలతో నిండి ఉండి మరి ఫీల్డ్లో మీ ప్రత్యర్థులు మీ పనిలో కొన్ని అడ్డంకులను సృష్టిస్తారు. ఇది మిమ్మల్ని బాధ పెడుతుంది. కొన్ని కాలానుగుణ వ్యాధుల వల్ల మీరు అసౌకర్యానికి గురవుతారు. దీని కారణంగా మీ దృష్టి పనిపై ఉండదు. మీరు మీ ఇంటి విషయంలో జాగ్రత్త వహిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు వంటివి చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంత పని కారణంగా మీకు సుదూర ప్రయాణానికి వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. పెళ్లి కాని స్థానికుల కోసం సున్నితమైన వివాహం యొక్క ప్రతిపాదనలు అయితే రావచ్చు. మీరు మీ ఆదాయాన్ని మరియు ఖర్చులను మంచిగా చేసుకోండి, అది మీకు మంచిది. ఈరోజు మీకోసం మంచిగా ఉంటుంది. అధిక పని కారణంగా మీరు ఈరోజు కాస్త అలసిపోతారు. ఈరోజు మిగిలిన రచనలపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు. ఈరోజు చాలా పనిని మీరు ఈరోజు పెండింగ్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడగవచ్చు, ఇది మీరు ఖచ్చితంగా చేస్తారు. ఎవరైనా ఈరోజు వాగ్దానం చేయండి అని అడిగితే మాత్రం మీరు వాగ్దానం మాత్రం ఈరోజు చేయకండి, మీకు కలిసి రాదు. ఈరోజు మీరు మెరుగుపరచుకోవడానికి మీరు మంచి పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. మంచి పనిలో సహకారాలు అందిస్తారు. మీ ప్రవర్తనలో మీరు మంచిగా సంయమాన్ని కొనసాగిస్తారు. పిల్లల విద్య గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు ఒక పెద్ద ఈవెంట్ను నిర్వహించడానికి అవకాశం కూడా ఉంది. మీ లావాదేవీలకు సంబంధించి కేసు చాలా కాలం పాటు వేలాడుతుంటే అది నెరవేరుతుంది. మీరు ఈరోజు మతపరమైన ప్రయాణంలో వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రేమ వివాహం కోసం సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులచే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబానికి కొత్త అతిథి రావచ్చు మరియు ఉద్యోగాల కోసం వెళ్తున్న వారికి మంచిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్ళవలసి ఉంటుంది దూరంగా ఉద్యోగం కొరకు. ఈరోజు మీకోసం ఆహ్లాదకరమైన ఫలితాలు ఎదురు చూస్తున్నాయి. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి ఏదైనా శుభ సమాచారాన్ని అయితే వినవచ్చు. మీరు ఈరోజు పెద్దల నుండి పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. వారి యొక్క సహకారాలు అందుకోండి. పెట్టుబడి పెట్టేటప్పుడు ముందుగానే పెద్దల యొక్క సహకారాలు అందుకోవడం వల్ల మీకు లాభం అనేది చేకూరుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి, అది మీకు చాలా లాభం చేకూరుతుంది. వారిని మీరు జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి, లేకపోతే సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొనసాగుతున్న సమస్య పెరగవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో మీరు కొత్త వాహనం కోసం షాపింగ్ అయితే చేయవచ్చు. ఏదైనా లావాదేవీకి సంబంధించి కేసు మీకు సమస్య కావచ్చు. విద్యార్థులు మేధోపక్షంగా మానసిక భారాన్ని వదిలించుకుంటారు. ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే 69. లక్కీ కలర్ అయితే బ్లాక్. మరి నేటి పరిహారంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకొని ఆ ఆకు మీద గంధం లేదా సున్నంతో 69 అనే నెంబర్ పైన రాసి రావి చెట్టు పుల్లతో రాయాలి. తర్వాత కింద ఓమని రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత ఎరుపు రంగు ఆ రావి ఆకును పారేటటువంటి నీళ్లలో ప్రవహింపచేయాలి. పారేటటువంటి నీళ్లు అందుబాటులో లేనట్లయితే ఒక పళ్ళెంలో నీటిని తీసుకొని ఆ నీటిలో వదలాలి. ఈ విధంగా చేయటం వలన సంతానం ఎవరికైతే లేదో వారికి సంతానం కోరకు శుభవార్త అందడం అనేది జరుగుతుంది. మరియు అన్ని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. తర్వాత కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకొనుట, అలంకరణ వస్తువులను సమర్పించటం వలన మీకు శుభం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.